మన ఆదివారము ఆరాధన అంశము ఏమనగా మన దేవుడు ఎలాంటి దేవుడు, ఎలాంటి అద్భుతాలు చేసే దేవుడు, ఎలాంటి గొప్ప దేవుడు, ఎలాంటి సూచక క్రియలు చేసే దేవుడు అనే వాక్యం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి. దేనికంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నమ్మిన వారికి నమ్మినంత అంత గొప్ప దేవుడు. ఆయన్ని కనుక నమ్మడం మొదలు పెట్టారా మహాద్భుతాలన్నీ కూడా యేసయ్యలోనే ఉన్నాయి. మధురం అంటే తేనికన్నా తీయనిది యేసయ్య ప్రేమ అండి. దయచేసి మీరు మామూలుగా ప్రార్థన చేస్తున్నారేమో, మనసిచ్చి ప్రార్థన చేయండి. ఆయనలో ఉన్న అబ్బా అసలు ఇక మొదలనేమంతే, నాకు యేసయ్యే కావాలి అనే మనసుతో మనం ముందుకు వెళ్తామండి. అంత గొప్ప దేవుడు మన యేసయ్య. ఎలాంటి దేవుడు? గొప్ప దేవుడు. దేనికంటే గొప్ప కార్యాలు ఎలా జరిగిస్తాడు అనేది మనం ఈరోజు వాక్యం లేఖనముల ద్వారా మనము తెలుసుకుందాము. సరేనండి, వాక్య భాగంలోకి వెళ్దాము. 59వ కీర్తన 17వ వచనం చదవండి. నీవు నాకు ఎత్తైన కోటగాను, నీవు ఎలా ఉన్నాడు? నీవు నాకు ఎత్తైన కోటగాను, కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించెదను. చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? ఎత్తైన కోట, ఎత్తైన కోటగా ఉన్నాడు. అంటే ఆయనకి సమస్తము సాధ్యమే. నువ్వు ఏమడుగుతావో అడుగు, నీకేం కావాలో అడుగు, నీకు ఇష్టమైంది ఏంటో అడుగు. కానీ ఇవన్నీ అడగటానికి ముందు మనం ఎలా ఉండాలనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే మనం దేవుడి ఎడల భయము కలిగి ఉండాలి. ఆయన ఎలాంటి దేవుడు అంటే నీ తల్లి గర్భములో నువ్వు ఉండగానే నీ సంగతి మొత్తం తెలుసు. దేనికని? నిన్ను నిర్మించిన దేవుడు కాబట్టి, నిన్ను పుట్టించిన దేవుడు కాబట్టి, నీ హృదయ రహస్యములను ఎరిగిన దేవుడై ఉన్నాడండి. మనము ఆయన వైపు చూడాలంటే, ఆ ఎత్తైన కోట వైపు చూడాలి అంటే మనలో ఏం కావాలి? మనలో యథార్థమైన మనసు కావాలి. యథార్థమైన మనసు ఉన్న ప్రతి ఒక్కరూ యేసయ్య అంటే చాలు ఆ ఎత్తైన కోట వైపు చూడగలుగుతాం. దేనికంటే ఆ కోటను చూడాలంటే మనలో ఏముండాలి? మంచి మనసు ఉండాలండి, నీతిగా ఉండాలండి. ఆ ఉన్న మనసు ఏదో ఉంది కదా మనసు అంటే కాదండి. ఎంత పవిత్రంగా ఉండాలంటే చాలా పవిత్రంగా ఉండాలి. ప్రతి ఒక్క విషయానికి నువ్వు భయపడాలి. ఎలాంటి భయం కలిగి ఉండాలి? నిన్ను చూచుచున్నాడు, నీ మనసు ఏంటో తెలుసు, నీ ఆలోచన ఏంటో తెలుసు, నువ్వు ఏం చేస్తావో తెలుసు. కానీ మౌనంగా చూస్తాడు. ఎందుకో తెలుసా? నీకు నువ్వుగా తెలుసుకుంటావా లేదా అనే ఆలోచనతో చూస్తూ ఉంటాడండి. దేనికంటే నువ్వు బాగుపడతావు, యేసయ్యకి కావాలి. ఎందుకు? యేసయ్య మనతో ఎలా మాట్లాడతాడు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా మాట్లాడతాడు అంటే నువ్వు బైబిల్ దగ్గరికి రావాలి, నువ్వు బైబిల్ చదవాలి. వాక్యం నీతో మాట్లాడింది, వాక్యం నిన్ను గర్దించింది. నువ్వు నడుస్తుంది మంచి మార్గం కాదు, నువ్వు నడిచేది చెడ్డ మార్గం అని వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు, దేవుడు నిన్ను గర్దిస్తాడు. అందుకే నువ్వు సమయం ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? బైబిల్ చదవండి, వాక్యం చదవండి. వాక్యం కనుక మనము కనుక బైబిల్ తీసి చదవగలిగితే మనందరం కూడా మంచోళ్ళమే. మంచి ఆలోచనతో చదవండి, భయముతో చదవండి. యేసయ్య నాతో ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు అని భయంతో చదవండి. వాక్యం అనేది ఎప్పుడు కూడా మనము భయంతో చదవాలి, యథార్థమైన మనసుతో చదవాలి. మన పూర్ణ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలండి. ఎందుకంటే ఆయన మనమన్ని అన్ని చూస్తున్నాడు. నీ మనసులో ఏముందో తెలుసు,
నా మనసులో ఏముందో తెలుసు, నువ్వేం చేస్తావో తెలుసు, నేనేం చేస్తానో తెలుసు. కానీ మనం ఆయన మాట ఆలకించకపోతే జీవితం అంతా కష్టాలే, జీవితం అంతా కష్టాలే. పిల్లలకి కష్టాలు, తల్లిదండ్రులకి కష్టాలు. ఎటు పోదామన్నా నీకు దారి కనపడదు, అగాధము కనపడింది. ఏం చేయాలన్నా నీకు మార్గం కనపడదు. ఎందుకని ఎన్ని వస్తాయంటే మనము దేవుడితో నడుస్తల్లా, యేసయ్య వైపు చూస్తల్లా. మనం ఎప్పుడైతే యథార్థమైన మనసుతో యేసయ్యా నా సమస్తము నీవే, యేసయ్యా నీవు తప్ప నాకు ఇంకా ఎవరు లేరు తండ్రి అని నీవు ఎప్పుడైతే బలమైన నిర్ణయం తీసుకుంటావో, నువ్వెప్పుడైతే యేసయ్యని అంగీకరిస్తావో, నువ్వెప్పుడైతే యేసయ్యని ప్రేమిస్తావో, నువ్వెప్పుడైతే నీ మనసులో స్థానం యేసయ్యకి ఇస్తావో, మనం మొదలుపెట్టిన ప్రతి కార్యానికి కూడా విజయాన్ని కలగజేసే దేవుడు అండి ఆయన. ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుడు. ఆయనకి ఇంకా మనల్ని సృష్టించి మన పిల్లలతో మనము ఎలా అయితే ఆడుకుంటామో, మన పిల్లలు మంచి స్థితిలో ఉండాలని మనం ఎలా అయితే అనుకుంటామో, యేసయ్య కూడా నేను సృష్టించిన ఈ సృష్టిలో నా పిల్లలు బాగుండాలి, ఏ ఒక్కరూ చెడిపోకూడదు, అంతా బాగుండాలి అని నిరంతరము మన వైపే చూస్తూ ఉంటాడు. మన వాక్యం కనుక చదువుతున్నట్లయితే వాక్యం రూపంలో మాట్లాడుతాడు. లేదు నువ్వు కనుక తప్పు చేస్తున్నట్లయితే నీ హృదయం గర్తిస్తా ఉన్నది. ఆ గర్తింపే యేసయ్య. గమనించండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు తప్పు చేస్తుంటే నీ మనసు గర్తిస్తా ఉండేది. నువ్వు చేస్తున్నది తప్పు అని మనసు గర్తించింది అనుకోండి, యేసయ్య నీలో ఉండి మాట్లాడుచున్నాడు అని అర్థం చేసుకోండి. ఆ చెడ్డ హృదయం ఏం చేసింది తెలుసా? తప్పు ఒప్పుడు తర్వాత ముందు నేను ఎలా అయినా బ్రతికేసేయాలి అనేది అపవాది క్రియ, అపవాది మాటలు అలాగే ఉండి తప్పు చేసిన వాడు శిక్షకి పాత్రుడవుతాడు. తప్పు చేపించింది నేనేం చేసింది? పరారు చేపించింది, లేదా జైలు పాలు చేసింది. తప్పుడు ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. ఎప్పుడైతే నిన్ను గర్తిస్తా ఉంటుందో చూడండి హృదయం, ఆ హృదయంలోనే యేసయ్య ఉన్నాడు. ఆ గర్తింపే దేవుడు అండి. నిన్ను ప్రతి ఒక్కరిని గర్తిస్తా ఉండేది. నువ్వు చేసేది తప్పు, నువ్వు అలా చేయకూడదు అనే మనస్సును చూసారా? ఆ మనసే యేసయ్య అండి. దయచేసి ప్రతి ఒక్కరిలో ఉన్నాడు యేసయ్య. ప్రతి ఒక్కరికి ఈ గర్తింపు ఉంటది. నీకు తెలుసు నువ్వు తప్పు చేస్తున్నావు అనేది మనకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు. అయినా సరే తప్పు చేపించేది అపవాది, వద్దు అని చెప్పేది యేసయ్య. మంచి మనసు గద్దించింది, ప్రతి మానవుల్ని గద్దించిందండి. ఆడవారేమి మగవారేమి అందరినీ కూడా నువ్వు ఏం చేస్తున్నావో నిన్ను గద్దించింది. ఎవరి దగ్గరన్నా ఎవరన్నా మోసం చేయాలనుకున్నావు అనుకో, నిన్ను ఇమీడియట్లీ ఆ క్షణమే మనసు గద్దించింది. వద్దు, అది పాపం, అతన్ని మనం మోసం చేయకూడదు. కానీ వెంటనే చెడు మనసు ఏం చేసిందో తెలుసా? ఏం పర్వాలా, ఈరోజు మనం తినాలి, ఈరోజు మనం సంతోషంగా ఉండాలి, ఏం జరిగితే జరిగింది పర్వాలా, మోసం చేసేద్దాం. ఆ మోసం చేసిన తర్వాత మళ్ళీ వీడే వెళ్ళి వాడితో చెప్తాడు, వీడు మోసగాడు. ఎవరితో చెప్తాడు? నువ్వు మోసం చేసినోడితోనే చెప్తాడు. వీడు మోసగాడండి, నీకు తప్పుడు మాటలు చెప్పాడు, నిన్ను మోసం చేశాడు అని ఎవరితో చెప్తాడు? నీవు మోసం చెయ్యమని ప్రేరేపించేది మోసపాత్మ. మోసం చేసిన తర్వాత నువ్వు మోసం చేసినట్టు చెప్పేది మోసపాత్మే. అంటే అతనితో నిన్ను కొట్టించాలి, లేదు అతనితో నిన్ను తిట్టించాలి, లేదు అతనితో అతను వెళ్ళి కేసు పెట్టాలి, నిన్ను జైలు పాలు చేయాలి. అంటే ఒక వికెట్ డౌన్. అంటే చూసారా, ఈ రోజు నేను చేసిన పని ఏంటంటే వీణ్ణి నాశనం చేసేను అని అపవాది లెక్కేసుకుంటాడు. అదే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గర్తించే ఆత్మ, అయ్యా నువ్వు ఆ మోసం చేయొద్దు, ఆ మోసం చేస్తే నువ్వు శిక్షకు పాత్రుడు పోతావు నాన్న, నువ్వు ఆ తప్పు చేయొద్దయ్యా, నీతిగా బ్రతుకుదాం, నిజాయితీగా ఉందాం,
మంచి పని చేసుకుందాం. మంచి పని చేస్తే నీకు 100 వస్తాయి, చెడు పని చేస్తే 1000 వస్తాయి. కానీ ఆ 1000కి ఏం జరిగింది? 1,00,000 దొరుకుతాయి. అదే మంచి పని చేస్తే 100 వచ్చినా నిన్ను ఎవరో వచ్చి అడగరు. దేనికి? నీ కష్టాన్ని నమ్ముకున్నావు, లేదు నీ బిజినెస్ నమ్ముకున్నావు, లేదు నువ్వు నీతిగా నీ ఉద్యోగం చేస్తున్నావు. ఎందుకంటే దాన్ని ఎవరు అడగరండి. మంచి అనేది మన యేసయ్య. యేసయ్య నిన్ను గద్దిస్తా ఉంటాడు. ప్రతి ఒక్కరిలో యేసయ్య ఉన్నాడు, ప్రతి ఒక్కరిని గద్దిస్తున్నాడు. దయచేసి గమనించండి. ఎవరు ఏ చెడ్డ కార్యం చేసినా భయపడుతూ బ్రతకాలండి. గమనించుకోండి, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క దానికి భయపడాలి. అమ్మో నేను ఈ కార్యం చేశాను, అమ్మో నేను ఈ తప్పు చేశాను, నీ మనసుకు తెలుసుగా. అందుకే నీ మనసు నిన్ను తప్పు చేయమని ప్రేరేపించేది తప్పుడాత్మ, నిన్ను భయపెట్టేది తప్పుడాత్మ, నిన్ను పట్టించేది తప్పుడాత్మ. కానీ యేసయ్య అలా కాదు. యథార్థ నీతి కలిగిన ఆత్మ గర్దిస్తుంది. ఆ గర్దించే ఆత్మే యేసయ్య అండి. దయచేసి గమనించండి. ఆయన నిన్ను ప్రతి విషయంలో గర్దిస్తాడు. అయ్యా నువ్వు ఈ పాపం చేయదు, అయ్యా నువ్వు ఈ తప్పు చేయదు, అయ్యా నువ్వు ఈ మోసం చేయదు, అయ్యా నువ్వు ఈ దొంగతనం చేయదు, నాయనా నువ్వు ఈ విధముగా తప్పుడు జీవితము మనకొద్దయ్యా, రా సమస్తము నాలోనే ఉన్నాయి, రా ప్రార్థన చేయి అని మంచి ఆత్మ గద్దిస్తా ఉండిద్దండి. కానీ మనము మంచి ఆత్మని లెక్క పెట్టాం. దేనికి? లోక కోరికలతో ఉంటాడు. కానీ నిజం మీకు తెలుసా అండి? సర్వ సృష్టిని సృష్టించింది ఎవరు? మన దేవుడే కదా. మన దేవుడే కదా. సమస్తమును సర్వ సృష్టిని సృష్టించినప్పుడు సమస్తము ఎవరు స్వాధీనంలో ఉంటాయి? చెప్పండి. మన దేవుడి స్వాధీనంలో ఉంటాయి. మనం యథార్థముగా కనుక ఉండి, మనము నీతిగా కనుక ఉంటే ఇవన్నీ ఎవరికి సొంతం? చెప్పండి. ఇవన్నీ మనకే సొంతం. అందుకే మనం ఎప్పుడైతే నీతి కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో ఇవన్నీ కూడా మనకే సొంతం. దేనికి? తల్లిదండ్రుల ఆస్తి ఎవరికి సొంతం? చెప్పండి. పిల్లలకే కదా. అందుకని తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు మాత్రమే సొంతం. ఆ పిల్లలకు మనం ఎలా ఉండాలి? తల్లిదండ్రుల ఆస్తి ఎవరికి సొంతం? చెప్పండి. బిడ్డలకి. బిడ్డలు తల్లిదండ్రులను ఎవరిని ప్రేమిస్తారు? చెప్పండి. బిడ్డల్ని ప్రేమిస్తారు. ఎలాంటి వారిని ప్రేమిస్తారు? మంచి తల్లిదండ్రుల మాట వినేవాళ్ళని ప్రేమిస్తారా? లేకపోతే చెప్పినా సరే వాడు బ్రతికితే మారదు అన్న తల్లిదండ్రులను మీరు చూసే ఉంటారండి. ఖచ్చితంగా చూసే ఉంటారు. ఇది నిజం. ఏమండి ఏంటండి మీ అబ్బాయి ఆ విధంగా ఉన్నాడు అంటే ఏమంటారు తెలుసా? అయ్యా చెప్పి నాకు ఇసుకొచ్చింది తప్ప, నాకు విరక్తి పుట్టింది తప్ప వాడు మాత్రం మారలేదయ్యా. అలాగే మన యేసయ్య కూడా నీ హృదయాన్ని గద్దించి నువ్వు వినలేదనుకో, నిన్ను పట్టించుకోకపోతే ఏ విధంగా మారిపోతుందో తెలుసా నీ బ్రతుకు? అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శ్రమలు, జైలు పాలు అవుతాడు, కోర్టు పాలు అవుతాడు. ఈ విధంగా జరుగుతూ ఉంటాయండి. అక్కడ దాకా వెళ్ళకూడదు. అంటే నువ్వు ఎప్పుడైతే నీ హృదయం గద్దిస్తుందో నువ్వు అక్కడతో ఆగిపో. నీ హృదయం గద్దిస్తుందంటే యేసయ్య నీలో ఉన్నాడని గమనించుకోసారి చదవమా. దేవుడు నాకు ఎత్తైన కోటగాను, కృపగల దేవుడుగాను ఉన్నాడు. ఎలా ఎట్లా ఉన్నాడు మన దేవుడు? కృపలు సమస్తము ఎవరిలో ఉన్నాయి? చెప్పండి. ఆయన ఎత్తైన స్థానంలో ఉన్నప్పుడు ఆయన బిడ్డలమైన మనం ఏ స్థానంలో ఉంటాం? మనము కూడా ఎత్తైన స్థానంలోనే ఉంటాం. ఆయన కృపని నీ మీద కృపరిస్తా అన్నాడు. ఎలా ఉంటే కృపరిస్తాడు? ఇలా మంచిగా ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎట్లా ఉండాలి? మంచి ఆలోచన. గద్దిస్తా ఉంటాడు. మనం ఏదైనా ఒక అబద్ధం ఆడాలనుకో దాన్ని గద్దిస్తాడు. నువ్వు ఆడేది అబద్ధం, ఎందుకు నువ్వు అబద్ధం ఆడుతావు, నిజమే చెప్పు, ఏమైంది అని గద్దిస్తాడు. అలా గద్దిస్తున్నాడు అంటే ఆ ఒక్క ప్రతి హృదయంలో యేసయ్య
నేను యేసునామం పేరుతో చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మంచి చెడు ఆలోచన ఉంది. మంచి ఆలోచన యేసయ్య, చెడ్డ ఆలోచన అపవాదిని గమనించండి. మంచి మిమ్మల్ని గద్దించేదే యేసయ్య, ఆ ఆలోచన తప్పు అని చెప్పేది యేసయ్య. మనము కనుక మంచి ఆలోచన కనుక ఉంటే మనం ఎత్తైన కోట మీద ఉంచి మనకేం చేస్తా అంటున్నాడు చెప్పండి? కృపగల దేవుడుగాను ఉన్నాడు. కృపగల దేవుడుగా ఉన్నాడు. ఆయన కృపగలిగిన దేవుడుగా ఉన్నప్పుడు మనకేం జరిగింది? ఆయన కృప మనకే కదండి, ఆయన బిడ్డలు మనమే కదండి, కాదా? ఆయన బిడ్డలు మనమే. ఆయన కృపలన్నీ మనకే ఇస్తాడు. నిన్ను ఉన్నతమైన స్థాయిలో నడిపిస్తాడు. ఎప్పుడు? ఆయన గర్తింపు నువ్వు లోబడినప్పుడు, ఆలకించినప్పుడు. చూడండి, మనకి ఎలాంటి దేవుడు ఉన్నాడంటే గొప్ప దేవుడు ఉన్నాడండి. ఆయన నిన్ను విడిచిపెట్టడు, నిన్ను వదలడు. మరొక వాక్య భాగంలోకి వెళ్దాం. 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుడందున్నాము. మనం ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చూడండి, ఏం చెప్తుంది వాక్యం మనతో? ఏం మాట్లాడుతున్నాడు యేసయ్య మనతో? చెప్పండి. ఇంకోసారి చదవము. మనము సత్యవంతుడైన వానిని. ఒక్క నిమిషం. మనం సత్యంగా ఉండాలంటే ఎలా ఉండాలి? మళ్ళా ఎవరున్నాడు? ఇందాక వాక్యంలో మనం చెప్పుకున్న గద్దించింది. ప్రతిదీ మనం తప్పు చేస్తున్నావా, చెడు చేస్తున్నావా అని గద్దించే ఆత్మ ఎలాంటి ఆత్మ అండి? చెప్పమ్మా. ఇప్పుడు చదువు. ఇప్పుడు మనము సత్యవంతుడైన వానిని. చాలు. మనం సత్యవంతుడుగా అంటే మనలో ఉన్న ఆత్మ, గద్దించే ఆత్మ, మనం సత్యవంతుడుగా ఉండాలని చదువమ్మా. సత్యవంతుడైన వానిని ఎరగగలునని దేవుని కుమారుడు వచ్చి అంటే మనం ఒక్క నిమిషం. సత్యవంతుడైన వారిని ఎరగవలనని అంటే ఎవరిని? దేవుడిని తెలుసుకో. ఆయన తప్ప సత్యవంతుడు ఇంకా ఎవరూ లేరు. ఆయన తప్ప యథార్థవంతులు ఇంకా ఎవరూ లేరు. ఆయన తప్ప నీతిమంతులు ఇంకా ఎవరూ లేరు. ఆయనే సమస్తమైనాడు. మనము కనుక నీతిగా ఉంటే మన దేవుడు నీతిమంతుడు. మనము కనుక యథార్థంగా ఉంటే మన దేవుడు యథార్థవంతుడు. ఆయన నీతి కలిగిన దేవుడు కాబట్టి మనం ఏ విధంగా ఉండాలని కోరుకుంటాడు? మనము కూడా నీతిగా ఉండాలని కోరుకుంటాడు. ఆయన సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయనలోనే న్యాయము ఉంది. ఆయన నీతి కలిగిన దేవుడు. అందుకే నీతిగా ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించేది, ఆయన గొప్ప చేసేది. నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. అందుకే ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడండి. దయచేసి మీరు గమనించాలి. చాలా మందికి ఈ విషయం తెలియదు. యేసయ్య కనపడతాడా, యేసయ్య మాట్లాడతాడా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన కనపడతాము అంటే, ఆయన నీతో మాట్లాడుతూ అంటే నీలో ఉన్నాడు. నువ్వేదైనా తప్పు చేస్తున్నావు అనుకో, నువ్వు చేసేది తప్పు అని గద్దించే యేసయ్య. మీరు గమనించాలి. నువ్వు చేసే తప్పు అని వెంటనే నిన్ను గద్దించింది
నీకు ఆలోచన కలగజేస్తాడు. చూడు, ఆయనే యేసయ్య ప్రతి ఒక్కరు హృదయంలో ఉంటాడు. కానీ ఏమీ కాదులే, నువ్వు చేసే ఈ తప్పు రైట్ నువ్వు చేసే అనేది చెడ్డ ఆత్మ. కానీ మనలో ఎవరున్నారు? మంచిని నువ్వు ఆలకిస్తున్నావు అనుకో, దేవుడు నీలో ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో ఉన్నాడండి. నువ్వు ఏదైనా సరే అనుకో, ఇది మంచా చెడా అంటావు, యేసయ్య నీకు మంచి ఆలోచన కలుగు చేస్తాడు. నువ్వు తప్పు చేస్తాడే, నువ్వు ఈ కార్యం చేయొద్దు అని కలగజేస్తాడు. అప్పుడు వెంటనే మనం గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు చదువు. ఇంకా దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. సత్యవంతుడే అందున్నాము. దేనికంటే సత్యవంతుడు మన దేవుడు. ఎలాంటి దేవుడు? సత్యవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సమస్తం ఆయన అయి ఉన్నాడు. అందుకే ప్రతి ఒక్క హృదయంలో ఉన్నాడు. యేసయ్య కొందరిలోని నేను ఉండాలా. ఎలాంటి మనుషులకైనా, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మంచి తలంపు చెడ్డ తలంపు రెండు ఉంటాయి. మంచి అనే దానికి యేసయ్య నిన్ను రైట్ చేయంటాడు. చెడ్డదనుకో వద్దయ్యా, మనకి పాపం వద్దు. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యా పాపం మనకొద్దు. బయటకు కూడా ఆయన మాట్లాడుతాడు అన్నమాట. అప్పుడు ఈ పాపం మనకొద్దు, ఈ శాపాలు మనకొద్దు, మనం మంచి చేద్దాం, ఏ చెడు చేయదు. అది గద్దించే ఆత్మ యేసయ్య యొక్క ఆత్మ. అందుకే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆయన అంతటి గొప్ప దేవుడు. మరొక వాక్య భాగంలోకి వెళ్దాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చెప్పబోవు నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. ఆయన ఎలాంటి దేవుడు? మహిమ కలిగిన దేవుడు. అంటే మనము కనుక ఆయన మాటని ఆలకిస్తే, మనము కనుక ఆయన మాటని అంగీకరిస్తే, మనము కనుక ఆయన మాటని వింటే, ఆయన మహిమ కలిగిన దేవుడు మనల్ని ఎక్కడ పెడతాడు? అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్ళగలుగుతాడు. ఆయన మన దేవుడు సర్వశక్తిమంతుడు కనుక, సర్వాధికారి కనుక నిన్ను ఎక్కడ ఉంచుతాడు? మన తండ్రి మనల్ని ఎక్కడ పెట్టుకుంటాడు? నా ఆస్తులన్నీ కూడా ఎవరికి? మా అబ్బాయికి అంటాడు కాదా? అలాగే ఆయన కృపలన్నీ కూడా ఎవరికి? మనకే. ఎప్పుడు? మనము ఆయన మాట విన్నప్పుడు, మన మనసు యేసయ్యకి ఇచ్చినప్పుడు. దేనికని? మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? మహిమగల దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మహిమగల దేవుడు, కృప కలిగిన దేవుడు. ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడు. చాలా మందితో మాట్లాడతాడు, కళల రూపాన మాట్లాడతాడు. అయ్యా నీ బ్రతుకు మార్చుకున్నానా? అయ్యా నువ్వు చెడిపోవటం నాకు ఇష్టం లేదు నాయనా, నువ్వు ఈ చెడ్డ కార్యాలు చేస్తావు నాకు ఇష్టం లేదు. చాలా మందితో మాట్లాడుంటాడండి. ఆయన వదిలేసే దేవుడు కాదు. నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు అనుకో, ఏదో ఒక రూపంలో చివరికి కళల రూపంలో అయినా సరే నిన్ను వచ్చి గద్దిస్తాడు. నువ్వు తెలుసుకోవటంలా, నువ్వు తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాడు? డైరెక్ట్ గా నేనే వెళ్ళి చెబుదామని నీతో చెప్తాడు. నీ ఫ్రెండ్స్ తో చెప్పిస్తాడు, నీ తల్లిదండ్రులతో చెప్పిస్తాడు, నీ అన్నతమ్ములతో చెప్పిస్తాడు, నీ అక్క చెల్లెలతో చెప్పిస్తాడు, నీ భార్యతో చెప్పిస్తాడు. అయ్యా నువ్వు మారు. ఒక్కొక్కళ్ళు చాలా అట్లకి బానిసలు అయిపోయి ఉంటారు, ముందుకు బానిస అయిపోయి ఉంటారు, రకరకాలుగా సిగరెట్లకి బానిసలు అయి ఉంటారు, మోసాలకు బానిసలు అయిపోయి ఉంటారు, దొంగతనానికి బానిసలు అయిపోయి ఉంటారు. అందరితో చెప్పిస్తా ఉంటాడు. ఈ మాటలన్నీ దయచేసి గమనించండి.
యేసయ్య నాతో చెప్పిస్తున్నా, యేసయ్య వారితో పలికిస్తున్నాడు అని మీరు కనుక గమనించారు అంటే మీకు మళ్ళీ మంచి సమయం వచ్చినట్లేనండి. యేసయ్య మళ్ళీ మీకు జీవితాన్ని ఇచ్చినట్లేనండి. మళ్ళీ ఎండిపోయిన మీ జీవితాన్ని చిగిరింప చేసినట్లేనండి. ఆయన అంత గొప్ప దేవుడై ఉన్నాడు. అందుకే ఇంతమంది చెబుతున్నారు కదా, ఏంటి అని ఒక్కసారి ఆలోచించేయండి. మీరు చెడ్డ కార్యాలు చేస్తున్నారు, మీకున్న దురలవాటిని దేన్ని కూడా మానుకోలేకపోతున్నారు. ఎంతమందితో యేసయ్య చెప్పిస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి. మీతో ఎవరు చెప్పలేదా? చెప్పే ఉంటారుగా. ఆ చెప్పిన మాటల్లో యేసయ్య పలికించింది అని నమ్మండి. ఆ చెప్పిన నీవు కనుక మారలేకపోతున్నావు అనుకో, మోకరించు, ప్రార్థన చెయ్యి. నా దేవా, నా యేసయ్య, ఈ చెడు ఊపిలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను తండ్రి. నాయనా, నా చేయి పట్టుకుని నువ్వు నన్ను ఈ ఊపిలో నుంచి, ఈ చెడ్డ ఊపిలో నుంచి, ఈ చెడ్డ వ్యసనాల నుంచి ప్రభువా నన్ను బయటకు లాగి నా పాపములు కడిగి నాయనా నన్ను రక్షించు దేవా. అయ్యా, నేను నీ బిడ్డగా జీవిస్తాను. ఒక్కసారి అడుగు చూడు. అద్భుతం జరగకపోతే అడగండి. అంటే నువ్వు అడిగేది ఎలా ఉండాలో తెలుసా? పెదాలతో అడగకూడదు, నాలుగుతో పలకూడదు. యథార్థమైన మనస్సుతో కన్నీటి ప్రార్థనతో అడుగు. యేసయ్యా, నా ఆధారం, నా ఆధారం నీవే, నీవు తప్ప నాకెవరూ లేరు. అందరూ నన్ను చెడగొట్టిన వారే, నీవు మాత్రం నన్ను బాగు చేసే దేవుడివి. నీవే నన్ను కనికరించే దేవుడివి. నీవే నన్ను కాపాడే దేవుడివి. నీవే నన్ను రక్షించే దేవుడివి అని యథార్థమైన హృదయంతో ప్రార్థన చేయి. నువ్వు పాపం చేస్తానే ఉన్నావు, నీకు పశ్చాత్తాపం కలుగుతానే ఉంది, కానీ నీవు నీ అలవాటుని మానుకోలేకపోతున్నావా? అయినా సరే ఎవరు ఎన్నన్నా ప్రార్థన విడవకు. చాలా మంది అపవాది పలికిస్తూ ఉంటుంది, ఏంటి నువ్వు చేసేది తప్పులు, నువ్వు తాగుబోతు, నువ్వు సిగరెట్ తాగుతావు, నువ్వు పాపాలు చేస్తావు, నువ్వు చేయని పాపమే లేదు, నువ్వు చర్చికి వెళ్తావా, నువ్వు బైబిల్ పట్టుకుంటావా అని అపవాది నిన్ను అనేకమైన మందితో ఈ విధముగా మాట్లాడిస్తా ఉండేది. అయినా నువ్వు లెక్క పెట్టుకోకు. దేనికంటే నువ్వు నీ దేవుడి వైపే చూడు. అయ్యా, నేను పాపినే, కానీ నాయన ఈ పాపం నుంచి నాకు విడుదల అయ్యా. అయ్యా, నేను దొంగనే, ఈ దొంగతనం నుంచి నాకు విడుదల. అయ్యా, నేను చెడ్డవాడినే, ఈ చెడ్డతనం నుంచి నాకు విడుదల. నాయన యేసయ్య అని నువ్వు ఇలాగే చేస్తా ఉండు. నీ మొర ఆలకించిన దేవుడు నిన్ను పట్టుకుని ఆయన రక్తముతో కడిగి నిన్ను స్వస్థపరిచి తన హృదయానికి ఆదుకుంటాడు. అందుకే మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? అద్భుతాలు కురిపించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఇంకా వాక్యము రేపు వారం చెప్పుకుందాము, టైం సరిపోవట్లేదు. మన దేవుడు ఎలాంటి దేవుడు అనేది మళ్ళీ మనం రేపు వారము చెప్పుకుందామండి. దయచేసి కన్నులు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, నాయన మీరు గొప్ప దేవుడై ఉన్నారు తండ్రి. నాయన మీరు సర్వాధికారి అయి ఉన్నారు తండ్రి. యేసయ్య, మీరు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నారు తండ్రి. నాయన మంచి చెడు నా తండ్రి, అయ్యా మంచి అని చెప్పే ప్రతి మాట మీరే ఉన్నారు తండ్రి. ఎవరైనా చెడ్డ కార్యాలు చేస్తుంటే నాయన మీ ఆత్మ గద్దించింది తండ్రి. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని చెప్పే ఆత్మ నా దేవా నీవే నా తండ్రి. నాయన ప్రతి ఒక్కరూ తండ్రి ఈ వాక్యం ప్రతి ఒక్కరూ హృదయంలో తండ్రి మీ వాక్యం నాటిన తండ్రి. అయా వారు మారు మనసు పొంది తండ్రి, అయా నా తండ్రి వారు కూడాను నా తండ్రి బాప్తిస్మలు తీసుకునే తండ్రి. నాయన మీ యొక్క రాజ్యానికి వారసులు అయ్యేటట్లుగా చేయమని అడుగుచున్నాను తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనం. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి,
ఐతానగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 9581961369. ఇది మా సెల్ నెంబర్ అండి. మాది జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. మా ట్రస్ట్ తరపు నుండి మేము అనేక మందికి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నామండి. మాకు దేవుడి సహాయం తప్ప మాకు ఎలాంటి సహాయం లేదు. దేవుడి పైన ప్రేమ ఉన్నవారు ఎవరైనా సరే మా ట్రస్ట్ కి మీరు సహాయం చేయవచ్చు. మా ఫోన్ నెంబరు, మా అకౌంట్ నెంబర్ ఇస్తాము. మేము చేసే ప్రతి కార్యక్రమాలు కూడా యూట్యూబ్ లో వస్తాయండి. దేవుడి పైన ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమేనండి. నేను ఎవరిని అడగట్లా, నేను కేవలం యేసయ్యని మాత్రమే అడుగుతాను. దేవుడి పైన ప్రేమ ఉన్నవారు మీరు కూడా మేము చేస్తున్న ఈ పనిలో ఒక చేయవద్దు, మీరు కూడా పాలుభాగులు అవ్వచ్చండి. యేసు నామములో మీ అందరికీ కూడా వందనములు.